మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు అని అతను. స్టిల్ ఇంకా చేస్తున్నాడు. ఇంక ఈ 4 years కూడా చేస్తాడు. ప్రజలను అధోగతి పాలు చేస్తున్నాడు. రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించలేదు. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలి ఆయన? కాబట్టి ప్రజా వ్యతిరేక పాలన ఇది. అందుకు 100 అందులో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఒక మాట మీద నిలబడ్డాడు. ఆ కమిట్మెంట్ ప్రకారంగా రైతులకు కానీ, కూలీలకు కానీ, చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ అన్ని పక్షాలుగా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ రోజుల్లో వర్షాలకు మంచిగా పడినాయి, రైతులు గిట్టుబాటు ధరలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఏమొచ్చింది అసలు? పండించిన పొగాకు రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు పొగాకు రైతులు. కాబట్టి ఏంటంటే దుష్టపాలన ఇది. కాబట్టి ఇందులో అనుమానమే లేదు. ఈ పరిస్థితిలో అది రాక్షస పాలన ఇది. మోసం, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఆయన పని, ఆయన జీవన ప్రవృత్తి అది. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అంశం కూడా చాలా దండగా అనిపించింది. మన జిల్లాలో అభివృద్ధి కూటమి పాలన బాగుందని మీరు అనుకుంటున్నారా? లేదండి. మన పత్తూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఎలా పనిచేస్తున్నారు? ఏం పని చేస్తున్నాడు ఆయన? ఏమి లేదు. వరకు మనకి అంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మనం మందిపాడు కాలం అన్నారు, చెరువు, దాన్ని ఏమంటారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఈ చెప్పిన మాటలు ఏది ఒక్కటి కూడా కాబట్టి ఏంటంటే అతను ఈ 4 సంవత్సరాలు ఆయన జాతర నుండి ఆయన ఆర్థికంగా లాభం పొందుతున్నారు. అందుకంటే ఏమి లేదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? లేదండి, ఎవరు లేదు. ప్రజలు ఎవరు లేదు. అనుమానంగా ఉంది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒక్కదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? అదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ప్రకారం అయితే 3 రాజధానులే కరెక్ట్. ఇప్పుడు ఈయన పెట్టాడు కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ వరదలు వచ్చినాయంటే అమరావతి మునిగిపోయే పరిస్థితి ఉంది. కానీ దాన్ని పక్కగా పెడుతున్నారు పత్రికలను, మీడియా. కాబట్టి ఈ పరిస్థితులు జనాలను కూడా నమ్మేటట్టుగా మనం బిహేవ్ చేయాలి. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? చెప్పలేము. ఇంకా ముందు డబ్బులు ఫండ్స్ రావాలిగా. మరి ఆయన పోయినసారి ఓపెన్ చేసేవాడు, మళ్ళీ వచ్చి ఓపెన్ చేసేవాడు. డబ్బులు ఏ రకంగా ఇస్తారో మనకు తెలియదు. ఎట్లా అభివృద్ధి చేసి చూడాలి. మరి ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? ఏం చూడాలండి. అది కూడా ఎందుకంటే డబ్బులు రావాలి కదా. మరి మన ప్రభుత్వం ఇచ్చిందో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాన్ని బట్టి చేస్తాం అన్నారు. కాబట్టి ఎంతమంది మూవ్ అవుతుందో తెలియదు. కాబట్టి దాని గురించి మనం చెప్పలేదు. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా పాలించగలదని మీరు భావిస్తున్నారా? లేదండి. తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు మా ఓట్లు లేకపోతే జనసేన పార్టీ లేదు వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు. ఇంకా అది ఆయన ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు 3 రాజధానుల బదులు అమరావతి ఒకే రాజధాని అభివృద్ధి చేయగలడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయిందని విశాఖపట్నం, ప్రకాశం జిల్లా వాసిగా మీరు కోరుకుంటున్నారా? 3 రాజధానుల బదులు అమరావతి ఒక రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. దీనివల్ల మీరు బాపట్ల నివాసిగా మీరు బాధపడుతున్నారా? బాధపడుతున్నాం. ఎందుకంటే ఆటోమేటిక్గా జనరల్ కదా అది. ఇప్పుడు మనకు 3 రాజధానులు అయితే 3 చోట్ల అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఇన్నిసార్లు మన రాష్ట్రం చీలిపోయింది. చీలినప్పుడల్లా ఎక్కడోసారి మనకి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి కదా. తమిళనాడు నుంచి ఆ రోజున తమిళనాడులో చీలాము, ఆంధ్రప్రదేశ్ మనం చీలాం, తెలంగాణ ఇప్పుడు ఇందులో కూడా వచ్చినప్పటికి మన చీలిపోతే ఏముందండి. అందుకే ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ ఉంటుంది. కాబట్టి 3 రాజధానులు ఉండడం మంచిది.